మనం పార్ట్ 1లో శ్రీనివాసుడు భూమిపైనకి ఎలా వచ్చాడో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీనివాసుడు పద్మావతి దేవి అమ్మవారిని ఎలా వివాహం ఆడుతాడో తెలుసుకుందాం. విష్ణువు శ్రీనివాసుడి నామంతో వెంకటాద్రి కొండ మీద తిరుగుతూ ఉంటాడు. వెంకటాద్రి కొండ వరాహస్వామి వారి ఆధీనంలో ఉంటుంది. అయితే అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు శ్రీనివాసుడిని చూసి వరాహస్వామి ఇలా అడుగుతారు, ఎవరు నీవు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగగా శ్రీనివాసుడు జరిగిందంతా చెప్తాడు. ఆయన ఇలా అంటాడు, నాకు ఇంకా చాలా కాలం నేను ఈ కొండ మీదే ఉండాలి, భక్తులను కాపాడాలి, నాకు ఈ స్థలం కావాలి అని వరాహస్వామిని అడిగితే వరాహస్వామి సరే అంటారు. అందుకు సంతోషించిన శ్రీనివాసుడు, నా భక్తులు కలియుగంలో నాకన్నా ముందు నిన్నే దర్శించుకుంటారు, మొదట నైవేద్యం నీకే సమర్పిస్తారు అని హామీ ఇస్తాడు. అలా ఆ వెంకటాద్రి కొండపైన తిరుగుతూ ఉన్న శ్రీనివాసుడు వకులామాతను చూస్తాడు. వకులాదేవి ఎవరో కాదు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి పెంచిన తల్లి. అయితే ఆ యుగంలో శ్రీకృష్ణుడు పెళ్లి కాకముందే గోకులాన్ని వదిలి వెళ్ళిపోతాడు. యశోదకు తన చేతుల మీద కృష్ణుడి వివాహం చేయలేదు అని చింతగా ఉండేది. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ జన్మలో కాదు కానీ వచ్చే జన్మలో నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని వరమిస్తాడు. అలా వకులామాత ఈ జన్మలో శ్రీనివాసుడిని కొడుకుగా భావించి తన ఆలనా పాలన చూసుకుంటుంది. ఈలోగా అటు చోళరాజు పిశాచి జన్మను ముగించి మరల ఆకాశరాజుగా జన్మిస్తాడు. తొండమానుడు ఆయన సోదరుడు. అయితే ఆకాశరాజుకు పిల్లలు లేకపోవడంతో ఒకరోజు యజ్ఞం చేయదలచి ఆయన నాగలితో దున్నుతుండగా మట్టిలో నుండి ఒక పద్మంలో ఉన్న శిశువు కనిపిస్తుంది. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది, ఆకాశరాజా, ఆ బాలికని నీ కూతుర్లా పెంచు అని. ఆకాశరాజు దంపతులు సంతోషంగా ఆ కుమార్తెను తీసుకొని తనకు పద్మావతి అను పేరు పెట్టి తన ఆలనా పాలన చూసుకుంటారు. పద్మావతి పెరిగి పెద్దదవుతుంది. ఆకాశరాజు తనకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు పద్మావతి తన స్నేహితులతో కలిసి ఉద్యానవనంలో ఉండగా శ్రీనివాసుడు ఒక మదపటి ఏనుగును వేటాడుతూ అక్కడికి వస్తారు. వాళ్ళు ఒకరినొకరు చూసుకొని ప్రేమలో పడతారు. అయితే ఇంటికి వచ్చిన శ్రీనివాసుడు దిగాలుగా ఉంటాడు. ఏం జరిగిందని వకులామాత అడగగా శ్రీనివాసుడు జరిగిందంతా వకులామాతకి చెప్తాడు. వకులామాతను సంబంధం అడగడానికి ఆకాశరాజు దగ్గరికి పంపిస్తాడు. వకులామాత ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి శ్రీనివాసుడి గురించి చెప్పి వివాహాన్ని కుదుర్చుకొని వస్తుంది. అయితే వివాహం చేసుకోవడానికి శ్రీనివాసుడి దగ్గర ఇప్పుడు లక్ష్మీదేవి లేదు కాబట్టి ఆయన దగ్గర ధనం ఏమీ ఉండదు. సో పెళ్లి కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు చేస్తాడు. అంగరంగ వైభవంగా దేవతల సమక్షంలో శ్రీనివాస పద్మావతుల వివాహం జరుగుతుంది. ఆ పెళ్లిలో కుబేరుడు కాసుల వర్షం కురిపిస్తాడు. ఆ పెళ్లికి చేసిన అప్పు ఇప్పుడు కూడా శ్రీనివాసుడు వడ్డీ రూపంలో కుబేరుడికి కడుతూనే ఉంటారు అని చెప్తారు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక మందిరం కట్టించి ఇవ్వమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని అడుగుతాడు. ఆయన అలాగే మందిరాన్ని నిర్మిస్తాడు. ఆ మందిరాన్నే ఇప్పుడు మనం ఆనంద నిలయం అని పిలుస్తాం. ఆ తర్వాత కలియుగంలో భక్తులకు నీ అవసరం ఉంది, ఇక్కడే ఉండు అని బ్రహ్మదేవుడు శ్రీనివాసుని కోరగా శ్రీనివాసుడు లక్ష్మీ పద్మావతులతో కలిసి సాలగ్రామశిలగా తిరుమల తిరుపతిలో వెలుస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా కలియుగంలో ప్రజలందరికీ తోడుగా ఉంటున్నారు. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే దయచేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.